అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు కోసం మరొక సిట్ ని ఏర్పాటు చేసింది సర్కార్. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు కస్టడీ విచారణ ముగిసిందే. వారం రోజుల విచారణకు సంబంధించిన నివేదికను ఇవాళ సుప్రీంకోర్టుకు సమర్పించనుంది సిట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు కస్టడీ విచారణ ముగిసింది. సుప్రీంకోర్టు అనుమతితో వారం రోజుల పాటు ప్రభాకర్ రావును ప్రశ్నించారు సిట్ అధికారులు. విచారణలో దర్యాప్తు బృందానికి ప్రభాకర్ రావు పూర్తి స్థాయిలో సహకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇవాళ సుప్రీంకోర్టులో జరగనుంది. ప్రభాకర్ రావు వారం రోజుల విచారణకు సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టుకు అందజేయనుంది సిట్. గతంలో ప్రభాకర్ రావుకున్న రిలీఫ్ను ఎత్తివేయాలని కౌంటర్ దాఖలు చేయనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ముందుకు వెళ్లనున్నారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో సిట్ను ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందానికి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వం వహిస్తారు. ఈ మేరకు డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త సిట్లో రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా, సిద్దిపేట సిపి విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీ రితిరాజ్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ రవీందర్ రెడ్డి, రాజేందర్ నగర్ డీసీపీ కేఎస్ రావు, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, టీజీఏఎన్బీ డీఎస్పీ శ్రీధర్, హెచ్ఎంఆర్ఎల్ డీఎస్పీ నాగేంద్రరావు ఉన్నారు. ప్రభాకర్ రావు విచారణపై సిట్ బృందంతో సమీక్ష చేశారు సిపి సజ్జనార్. ఫోన్ ట్యాపింగ్పై త్వరలోనే ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది కొత్త సిట్.